అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. చలి పంజాబ్ విసురుతుంది. చాలా విపరీతమైన చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే సింగిల్ డిజిట్కి అయితే పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. 6.7 ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, విశాఖ, భీమిలి, అనకాపల్లి, పాడేరు, అల్లూరు జిల్లా పాడేరు, అరకు, లంబసింగి, ఇలా తదితర చూసుకుంటే చోడవరం, ఈ మొత్తం అన్ని ఏరియాల నుంచి అసలు చలి చాలా విపరీతంగా ఉంది. ప్రజలంతా గజగజలాడుతున్నారు. తెల్లవారు లెగిసే పరిస్థితి అయితే లేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు. అయితే రైతులు తెల్లవారే పొలం పనులకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఈ చలికి భయపడి అందరూ ఎవరికాలు ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే తెల్లవారు లెగిసిన వాళ్ళు అయితే మంటలు కాక్కుని నిజంగా ఆ వేడికి చలి మధ్య అయితే బతుకుతున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏజెన్సీ కానీ అలాగే నార్మల్ ఏరియాల్లో కానీ ఈ రహదారులన్నీ మంచు తుప్పటితో అయితే కప్పుకుంటున్నాయి. దీని నేపథ్యంలో అక్కడక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి అయితే ఉన్నది. అలాగే ఈ చలిలో ప్రధానంగా ఆస్మా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ చలి మరో నెల రోజుల పాటు ఇదే విధంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం ఈ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏజెన్సీలో చూసుకుంటే అసలు తెల్లవారి నుంచి మధ్యాహ్నం 12-1 గంట వరకు ఈ మంచు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎక్కడికక్కడ మంచు తప్పులతో మొత్తం రహదారులన్నీ కప్పుకున్నాయి. ఎవరు రైతులు కానీ అలాగే వ్యాపారులు దుకాణాలు తిరగడం కానీ ఎక్కడా లేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా ఇది చాలా తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మటుకు ప్రతి ఒక్కరు తీవ్ర పరిమాణాలకు గురవుతారని చెప్పి ఈ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చలి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా రానున్న సంక్రాంతి తర్వాత క్రమంగా ఇది తగ్గుముఖం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అయితే నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఈ చలికి అనేక ఇబ్బందులు పడుతూ అసలు అస్తవ్యస్తంగా మారింది. మొత్తం ఏజెన్సీ, అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు చూసుకుంటే మొత్తం సింగిల్ డిజిట్కే పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా అతి తొందరలో చలి తగ్గినంత వరకు ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కానీ అలాగే వాతావరణ శాఖ కానీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ జిల్లా నుంచి. నా పేరు రమేష్ అండి. మాది పాడేరు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పాడేరు మండలంలో చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు కూడా ఈ వాతావరణాన్ని చూసినట్లయితే రోజు రోజు కూడా మరి చలి తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కానీ లేదంటే మహిళలు, ముసలి వాళ్ళు చాలా విపరీతమైనటువంటి చలితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మేము పాఠశాలకు వెళ్ళాలన్నా లేదా రైతులు పొలాల్లో కానీ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పాడేరులో 5 డిగ్రీలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది మనం 0 డిగ్రీలు చూసే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో ప్రభుత్వం వారు ఆలోచించి ముసలి వాళ్ళకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వాళ్ళకి కొంత మరి చలి తీవ్రతను తట్టుకునే విధంగా కొంత రక్షణను ఏర్పాటు చేస్తే బాగుంటున్నది మా యొక్క ఉద్దేశం. చాలా విపరీతంగా ఫేస్ చేస్తున్నారు. అందులో కూడా ఇప్పుడు ఏంటంటే ఈ చలి ఇది మనం ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇంతగా ఎక్కువ చలి చూడలేదు. ఎందుకంటే ఇది వాతావరణ మార్పుల వలన కానీ మన వాతావరణంలో కర్బన ఉద్గారాలు వెలువడడం వల్ల కానీ, ఎందుకంటే పొల్యూషన్ మనమే చేసుకుంటున్నాం మన వాతావరణాన్ని. ఈ అన్ని కారణాల వల్ల కూడా ఇప్పుడు ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే మీకంటే మాకే తక్కువ చలి ఉన్నాయి అంటున్నారు. అంటే మనకి ఎన్ని విపరీతమైన పరిణామాలు దాపరిస్తున్నాయో మనం చేతులారా మన పర్యావరణం మనం పాడు చేసుకుంటున్నాం. అందువల్ల ఈ చలి ఇవన్నీ కూడా ఇలాంటి దేశంలో మన మిత్రులు చెప్పినట్టు మొక్కలు నాటడాలని, మన ఇంటి చుట్టూ పర్యావరణాన్ని రక్షించుకోవడాలని ఇవన్నీ చేసేటప్పుడు అయితే ప్రకృతి సమతుల్యత ఒక ఇదిగా ఉండి రేపొద్దున వచ్చే భావితరాలకు కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. లేదు ఇవాళతోటే మనది అయిపోతుందంటే ఇలాంటి చలిలోనే మనకు వస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మాకు రెగ్యులర్గా వాకింగ్ అలవాటు అయిపోయి మేము రావడం వల్ల మాకు ఏదంటే కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వాకింగ్ చేయడం అన్నది చాలా ప్లెజెంట్ ఇదే. కానీ ఒక పక్క ఇలాగ ఆస్వాదిస్తూ ఒక పక్క అటుపక్క చూస్తుంటే అయ్యో వాతావరణం ఎందుకు ఎంత దెబ్బతింటుంది అన్న ఆందోళన కూడా కలుగుతుంది. కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఎక్కడైనా సరే మన మిత్రులు భావితరాలకు సరిపడా పర్యావరణాన్ని రక్షించి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం, మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం,
మరి ఏమైనా ఇచ్చేసేయడం అని చూసుకుంటే ఫ్యూచర్లో మన ఈ వాతావరణం సమతుల్యంతో కాపాడిన వాళ్ళు అవుతామని నా విజ్ఞప్తి. ముఖ్యంగా మేము ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ మెంబర్స్గా ఈ ప్రదేశంలో మాతో పాటు సుమారు 150 మంది వరకు కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో వాక్ చేస్తుంటారు. ఈ మధ్య సుమారు 10 రోజుల నుండి తీవ్ర చలిని మేమంతా కూడా ఎదుర్కొంటున్నాం. దానివల్ల కూడా ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళకి కొద్ది ఇబ్బంది అయితే కలుగుతుంది. ఎందుకంటే చలి తీవ్రత లేనప్పుడు వాక్ చేయడం వేరో, చలితో వాక్ చేయడం వేరో. ఏదేమైనా మొత్తం మీద హిమాలయాల్లో ఎక్కడో పెను మార్పులు రావడం వలన ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశం నుంచి మనకి చలులు అన్నది వస్తున్నట్టుగా పేపర్ కథనం ప్రకారం మేమైతే విన్నాం. మరి దీనికి నిజంగా ఢిల్లీ నగరం తీసుకుంటే ఇవాళ మంచుతో మొత్తం ఢిల్లీ నగరం అంతా కొలాప్స్ అయిపోయింది. కనపడడానికి వెహికల్ కూడా మార్గదర్శకాలు లేవు, వెహికల్ వెళ్ళడానికి లేదు, బ్రతకడానికి లేదు, రోడ్డు మీద రావడానికి లేదు. సో ఆ రకంగా మొత్తం పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోయింది. దీని అంతటికీ మూలం ఏంటంటే నేనైతే గమనించేది చెట్లు పెరుగుదల చాలా తగ్గిపోయిందండి. ఎక్కడైతే చెట్లు నాటడం జరుగుతుందో, అందుకే మా గ్రీన్ క్లబ్ ద్వారా కూడా మేము ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం సార్. మాలాగనే మిగతా క్లబ్స్ కూడా మొక్కలు నాటండి, మొక్కలను పెంచండి, అదే మనకి జీవనాధారం అన్న భావన ప్రజానీకులను అవేర్నెస్ వస్తే మాత్రం పర్యావరణం బాగుంటుందండి, పరిస్థితులు బాగుంటాయండి, అన్నీ మనకు అనుకూలంగా వస్తాయండి. ఈవేళ అన్నీ కూడా డీవార్మింగ్ వల్ల చాలా ఎన్నో నష్టాలు మనం గురవుతున్నామండి. ఇదే కాదండి, మనకి ఈ మధ్యకాలంలో టీవీ ఇవి వస్తాయండి, ఏంటి వాటిని టవర్స్ వచ్చాయండి. ఆ టవర్స్ వలన కూడా అండి నిజానికి చెప్పాలంటే క్యాన్సర్ కారకాలు కూడా దానివల్ల ఉన్నాయండి. కానీ గ్రామం మధ్యలో ఉండడం వలన, ఊరు మధ్యలోనే అవి వాళ్ళ కేవలం అద్దె కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం వలన ప్రజలు నష్టపోతున్నారండి. దానివల్ల అనారోగ్యానికి గురవుతున్నారండి. ఈ రోజున దగ్గర ఈ జనవరి 1 కాకుండా దగ్గర ఒక 10-15 రోజులు పెట్టి అనకాపల్లి వాతావరణం చాలా మార్పు, ఎక్కడికెక్కడికి పొగమంచు కమ్ముకొని ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అంటారు ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇతర ఏరియాలకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ మన భారతదేశంలోనే ఎన్నో మంచి గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. అందులోని మన విశాఖపట్నం, అనకాపల్లి, ఉత్తరాంధ్రలో కూడా చాలా మంచి కోనసీమతో పాటు పోటీ పడే విధంగా ప్రకృతి ఎంతో విధంగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి జిల్లాకి సంబంధించిన పరివాహ ప్రాంతాలు, వ్యవసాయ పరంగా చుట్టుపక్కల చాలా విలేజ్లు ఉన్నాయి. ప్రతి విలేజ్ లో ఒక రకమైన అద్భుతమైన వాతావరణం. అక్కడ బెల్లం పండించడం దగ్గర నుంచి ఆ చెరుకు మొక్కలు, ఆ బెల్లం స్మెల్ ఆడేటప్పుడు వచ్చే వాసన, రోడ్డు వెళ్తుంటే కొన్ని ఏరియాల వైపు అద్భుతమైంది. అలాంటి మన సనాతన సంస్కృతితో పాటు వాళ్ళు వంటలు, అలాగే కొన్ని రకాల ఆ వాతావరణానికి సంబంధించి ఆరోగ్యపరమైన విధమైన వంటలు చేస్తూ చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఇస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాకింగ్ అనేది అనకాపల్లి ఈ బహుశా కరోనా టైం తర్వాత చాలా మందికి అవగాహన కలిగిందేమో, కానీ అనకాపల్లిలోకి వచ్చేసేటప్పటికి, ఈ సిటీకి వచ్చేటప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాలు బట్టి మేము అందరం కూడా వాకింగ్ చేస్తాం. ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ అనకాపల్లి, ఎస్పెషల్లీ బెల్లం మార్కెట్ యార్డ్ చాలా స్పేషియస్ గా, రోడ్స్, పెద్ద చెట్లు ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ సరౌండింగ్ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మంచిగా ఇక్కడ వాతావరణం కలిసి వస్తుంది. దానివల్ల ఈ చెట్ల మధ్యన ఉదయాన్నే యోగా చేయడానికి, వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, అలాగే అందరూ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్లు అబౌవ్ 60 వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటే నాకు చాలా సరదా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఆ ఏజ్కి వచ్చేటప్పటికి ఒక గ్రూప్ కావాలనుకుంటాం. సో ఇంత మంచి అట్మాస్ఫియర్ లో 10-15 మంది అలా కూర్చొని చక్కగా వాళ్ళు సంభాషించుకుంటూ ఉంటే సరదా అనిపిస్తుంది. సో ఇలాంటి మంచి వాతావరణం కల్పించి మా అందరికీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ అనకాపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా కల్పిస్తుంది. సో నిజంగా మేము అందరం కూడా ఈ గ్రామ దేవత నూకాలమ్మ తల్లికి ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఇంత మంచి అట్మాస్ఫియర్ లోని మేము కావాల్సింది ఏంటంటే మాకు వాకింగ్ ట్రాక్ కావాలనేసి కోరుకున్నాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు కొంటాల రామకృష్ణ గారు 2-3 సార్లు ఇక్కడ విజిట్ చేశారు. మార్కెట్ యార్డ్ కి విజిట్ చేసినప్పుడు మేము అన్నాము సార్తో, మా వాకర్స్ అందరూ కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో పెట్టారు, మాకు వాకింగ్ ట్రాక్ కావాలి. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ మీద వాకింగ్ చేస్తున్నాము, బట్ 20 సంవత్సరాలు బట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. అదే కాకుండా మట్టి రోడ్లు ఉన్నాయి చాలా ఇందులో. ఆ మట్టి రోడ్డును ఆనుకొని వాకింగ్ ట్రాక్ తయారు చేయమని, యోగా కంటూ ఒక సమ్ ప్లేస్ పక్కనే ఒక యోగా కంటూ ఒక ఏరియాలో పార్క్ ప్లేస్ ఇమ్మని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. సో ఆయన త్వరలో ఈ కార్యక్రమం చేస్తూ మేము అందరం కూడా ఇంకా ఆరోగ్యవంతులు అవ్వటంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఇక్కడ పాకలపాడు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను.
రోజు మేము ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ స్టేడియంలో వాకింగ్, తర్వాత రకరకాల ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే గత 4-5 రోజుల నుంచి మాత్రం చలి చాలా ఎక్కువగా ఉంటున్నది. ఉదయం పూట అయితే అసలు పొగమంచు ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది అవుతుంది రావడం అది కూడాని. అయినా సరే ఇందులో కూడా ఒక చిన్న ఆనందం మాత్రం ఎక్కువగా మాకు అనిపిస్తుంది. ఏంటంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా తొందరగా అలసట రాదు ఇటువంటి వాతావరణంలోని. సో ఈ సీజను చలికాలం కాబట్టి ఇటువంటి వాతావరణాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ మా పనులు మాత్రం ఎక్కడ మానకుండా మేము రెగ్యులర్గా చేస్తాం. అయితే కొద్దిగా రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఇంకా వయసు మళ్ళిన వాళ్ళు కూడా స్టేడియంకి వస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం బాగా మాతో పోలిస్తే ఇబ్బంది పడుతున్నారు బాగాని. అయితే ఇది ఏంటంటే నర్సీపట్నం అనేది ఏజెన్సీ ముఖద్వారం. అందరం కూడా అలాగా లంబసింగి, చింతపల్లి వీటికి చలికాలంలో ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకంగా వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడే ఈ స్టేడియంలో కానీ, ఈ పెద్ద చెరువు సమీపంలో కానీ వెళ్తే అదే వాతావరణాన్ని ఇప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తూ గమనించవచ్చు. పెద్ద చెరువు ప్రాంతానికి కానీ దానికి వెళ్తే అక్కడ కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.